చూశారు కదా వీడియోని. ఆగండి, మ్యాటర్ ఇంతటితో అయిపోలేదు. శ్రీను నా హీరో అంటూ ఒక సినిమాను కూడా చేసింది. దువ్వాడ శ్రీనివాస్ను హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమాను నిర్మించారు మాధురి. ఇక తను రాజాను నిజ జీవితంలో కూడా హీరోగా భావిస్తున్న మాధురి ఆ సినిమాలో ఆయనే హీరోగా ఉండాలని చెప్పి ఆయన్నే నటింపజేశారు కూడా. దువ్వాడ శ్రీనివాస్తో యాక్షన్ సీన్లను కూడా ఈ సినిమాలో షూట్ చేయించారు దివ్వెన మాధురి. ఒక్కొక్కడికి తాట తీస్తాను. నువ్వు ఏసేంద్రా ఇక మనం చూసాం కదా దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా అయితే యాక్షన్ సీన్స్ అనేవి వాలంటీర్ సినిమాలో చేశారో ఆ సీన్స్ని కూడా మనం చూసాం. ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ ఒక సినిమా చేశారు, అది వాలంటీర్ అని పేరు పెట్టారు అన్నది మాత్రమే తెలుసు. తెర వెనుక జరిగిన ఈ సినిమాకి ఎవరు తీశారు అంటే దివ్వెన మాధురియే ఈ సినిమాని తీశారని కూడా తెలుస్తుంది. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు కూడా మనం ఇంతకు ముందే చూసాం. ఆవిడ కొన్ని పోస్టులు కూడా పెట్టారు. వాలంటీర్ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ అలాగే మాధురి కలిసి ఉన్న ఒక డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉన్న అది కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మరి శ్రీనివాస్ విడాకుల విషయం కోర్టు వరకు వెళ్ళింది, విడాకులు తీసుకుంటానని కూడా ఆయన చెప్తున్నారు. మరి మాధురికి విడాకులు అయినాయా? మాధురి విడాకులు ఎప్పుడు తీసుకుంటారు? శ్రీనివాస్ విడాకులు అయిన తర్వాతే మాధురి విడాకులు తీసుకుంటారా? తీసుకున్న తర్వాత మరి వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడు అనే సందేహం కూడా అటు సర్వత్రా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే మరి మాధురికి ఒక 3 పిల్లలు ఉన్నారని కూడా మనకు తెలిసిన విషయమే. మరి ఆ 3 పిల్లల సంరక్షణ ఎవరు చూసుకుంటారు? శ్రీనివాస్ చూసుకుంటారా, లేదంటే మాధురి ప్రస్తుత భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటారా? అసలు పిల్లలు ఎక్కడుంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటు వాణికి సంబంధించి చూస్తే వాణి పిల్లలు మాత్రం ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం కూడా. వాణి తరపునే వచ్చి మా నాన్న తప్పు చేస్తున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నప్పుడు వాణి ఆవిడతో పాటు పిల్లలు కూడా వచ్చారు. సో వాణి పిల్లలు వాణి దగ్గరే ఉంటారని కూడా అర్థమవుతుంది. ఒకరికి మ్యారేజ్ కూడా అయిపోయింది. మరి ఇటు మాధురి పిల్లలు ఎక్కడ ఉంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆ విషయాలకి సంబంధించి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
మాధురి కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు, ఒకవేళ బిగ్ బాస్లోకి పిలిస్తే కనుక వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్నికై టెక్కల్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారనే ఇష్యూ ఆయన వరకు వస్తే ఒక రాజకీయ నేతగా దాన్ని ఇది చేయాల్సి చర్చించి వాళ్ళని ఇది సముదాయించాల్సిన వ్యక్తి జీవితంలో ఇప్పుడు చూసుకుంటే దివ్యల మాధురి ఎంటర్ అయిన తర్వాత కుటుంబ వ్యవహారం అనేది రోడ్డుకెక్కింది. ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దివ్యల మాధురి ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారం రోడ్డుకెక్కింది. ఇటు పార్టీ తరపు నుంచి కానీ ఇటు ప్రజల తరపు నుంచి కానీ కొంతమంది శ్రీనుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎంత వ్యవహారం జరుగుతున్నా ఇటు సోషల్ మీడియాలో కానీ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఇంత వ్యవహారం జరుగుతున్నా కొన్నిసార్లు నేను మనస్తాపానికి చెంది చనిపోదాం అనుకున్నాను అని కూడా చెప్పి కూడా మాధురి యాక్సిడెంట్ చేసిన అది కూడా మనం చూసాం. తన ప్రాణాల మీదకి తెచ్చుకుని మీరు చేస్తున్న కామెంట్స్ వల్ల నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఈ వ్యవహారం వల్ల నేను చనిపోదాం అనుకుంటున్నాను కూడా చెప్పింది. సో ఎంత జరుగుతున్నా ఏదేమైనప్పటికీ ముగ్గురి మధ్య తిరుగుతున్న ఈ వ్యవహారంలో మాధురి మాత్రం నేను ఎక్కడా తగ్గను అని అంటుంది. వాణి అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిందనే చెప్పుకోవచ్చు. మాధురి మాత్రం వీడియోలు తీసి నా రాజాకి ఇష్టమైన కూర అని చెప్పి నా రాజాకి ఇష్టమైన ఫుడ్ అని చెప్పి వీడియోలు పెడుతుంది యూట్యూబ్లో. తనతో కలిసి సినిమాలు చేస్తుంది, తనకి సంబంధించిన రీల్స్ని పోస్ట్ చేస్తుంది. ఎక్కడా కూడా నేను తగ్గను, తనని వివాహం చేసుకుంటానని చెప్పి కూడా మాధురి చెప్పడం మనం చూస్తున్నాం.